హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా అని చెప్పి చికెన్ తెచ్చుకోవడానికి చికెన్ షాప్ చుట్టూరు తిరగండి. అలా తిరిగితే మీరు కూడా తర్వాత హాస్పిటల్ చుట్టూరు తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోల్డ్ అన్నిటికి వైరస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది ఈ ప్రాబ్లం. పౌల్ట్రీ పరిశ్రమలో అయితే అప్పటి వరకు హెల్తీగా ఉన్న కోళ్ళు సడన్ గా చచ్చిపోతున్నాయి అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండట్లేదు. అసలు వైరస్ వచ్చినట్టు అసలు కనీసం మినిమం అట్ల లక్షణాలు కూడా అస్సలు కనబడట్లేదు అనమాట. అందుకని ఎవరు అసలు కనిపెట్టలేకపోతున్నారు. ఈ వైరస్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఎప్పుడు తగ్గుతుంది, అసలు ఒకదాని నుంచి ఇంకొక దానికి స్ప్రెడ్ అవుతుందా అనే విషయాలు ఏది కూడా క్లారిటీ లేదు ఇప్పుడు వరకు. ఒక రోజులో ఒక కోడికి వైరస్ వస్తే ఈవినింగ్ కల్లా ఒక 10,000 కోళ్ళు చనిపోతున్నాయి అనమాట అదే ఫామ్ లో. ఎంత డేంజర్ గా ఉందో చూడండి సిచ్యువేషన్. అంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు మనకి చికెన్ కి వైరస్ వచ్చిందని చెప్పారు కదా, ఇప్పుడు కూడా అలాగే అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే అంతకు ముందు ఇలా వైరస్ వచ్చినప్పుడు వాటికి వ్యాక్సిన్ వేస్తే కొన్ని కోళ్లు బతికే ఉండేవి, తర్వాత మిగిలిన వాటికి కూడా రికవరీ అయిపోయేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదనమాట. ఏ వ్యాక్సిన్ పనిచేయట్లేదు, ఏ మెడిసిన్ వేసినా వాటికి అసలు యూజే ఉండట్లేదు అనమాట. చనిపోతూనే ఉన్నాయి. అయితే పైనుంచి ప్రభుత్వం నుంచి అయితే వచ్చి శాంపిల్స్ అవి తీసుకెళ్లారనమాట. చనిపోయిన కోడ్లు అసలు ఎలా చనిపోయి ఈ శాంపిల్స్ అన్ని తీసుకెళ్లారనమాట. బట్ ఇప్పుడు వరకు అయితే ఈ వైరస్ ఏంటి, అసలు దేని నుంచి వస్తుంది అనేది మాత్రం ఇప్పుడు వరకు అసలు క్లారిటీ లేదు. సో వాళ్ళకి కూడా టైం పడుతుంది. అందుకని మీరు చికెన్, ఎగ్స్ తినడం అయితే అస్సలు మానేయండి. కొన్ని రోజులు అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ మెయిన్ గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే అస్సలు తినకండి. కొన్ని డేస్ అయిపోయిన తర్వాత, ఇది రికవరీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో అప్పుడు దాకా అయితే మాత్రం చికెన్ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. బయట నుంచి బిర్యానీలు తెచ్చుకోవడం, ఫ్రైడ్ రైస్లు తెచ్చుకోవడము ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫామ్ లో 1,00,000 కోళ్ళు ఉన్నాయి అనుకోండి. దాంట్లో 20-50 కోళ్ళు రోజుకి చనిపోయినా అవి పెద్ద పట్టించుకోరు, దాన్ని అసలు కౌంట్ చేయరు. కానీ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఏమవుతుందంటే రోజుకి 40 లక్షల కోళ్ళకి పైగా చనిపోతున్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందా ఎంత తీవ్రంగా ఉందో ఈ సిచ్యువేషన్. దీనివల్ల కోళ్ల ఫారం రైతులు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఎంత బిజినెస్ లాస్ చూడండి. అసలు ఎన్ని లక్షల కోళ్ళు వాళ్ళు పంపిస్తారు, ఎన్ని ఎగ్స్ వాళ్ళు సప్లై చేస్తారు. సో ఇవన్నీ వాళ్ళకి లేనట్టే కదా. సో తొందరగా ఈ వైరస్ ఏంటో కనుక్కుని దానికి వ్యాక్సిన్ అయితే తొందరగా కనిపెట్టాలి, లేకపోతే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొక విషయము, చికెన్ ప్రోటీన్ కదా, ఎగ్స్ హెల్త్ కి మంచిది కదా అని చెప్పి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టకండి. అండ్ అలాగే చికెన్ అయితే తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి అస్సలు కొనకండి. కొన్ని డేస్ ఆగండి. ఈ వైరస్ అది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం అన్ని పెట్టుకోవచ్చు. సో అప్పటి వరకు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో ఈ వైరస్ కి మనకి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అటు కొనుక్కునే మనకి ప్రాబ్లం అవుతుంది, అక్కడ సప్లై చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనమైతే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సో వాళ్ళైతే తొందరగా వ్యాక్సిన్ అయితే కనిపెట్టాలి. సో దీనికి ఇంతకు మించి సొల్యూషన్ అయితే ఏమీ లేదు. సో ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? మీరు గాని చికెన్ తెచ్చుకుంటున్నారా? సో చికెన్ తినడం వల్ల ప్రాబ్లమ్ ఏమీ లేదనుకుంటున్నారా? లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉందనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.